తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రికా నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. ఓం మాతాపితృ గురుభ్యో నమః. నమస్కారం సార్, గణపతి రూపాలలో సృష్టి గణపతి గురించి ఈ రోజు తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. పేరులో ఉన్నట్టుగానే మరి ఆయన అంటే బ్రహ్మతత్వం కలిగిన రూపంగా మరి మనం చూడొచ్చా? సృష్టి గణపతి ఆరాధనని ఎవరెవరు చేయొచ్చు? ఏ కామ్యార్థం చేసుకోవచ్చు? చేసుకుంటే వచ్చేటటువంటి ఫలితం ఏమిటి? ఎలా చేయాలి ఆయన ఆరాధన? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా సార్. తప్పకుండా అండి. ఇందులో 32 గణపతి రూపాలలో సృష్టి గణపతికి సంబంధించి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రత్యేకమైన దేవాలయాలు ఎక్కువ ప్రాంతాలలో లేవు. అసలు వినం. సృష్టి గణపతికి సంబంధించి దేవాలయాలు నిగూఢంగా కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. ఎక్కడున్నాయి సార్? బహుశా శ్రీశైలంలో మనం అక్కడ సాక్షి గణపతి అని చెప్తుంటారు కదా, అది కొన్ని శాసనాల ప్రకారం అక్కడ సాక్షి గణపతి తత్వం, ఆ తత్వం అనేది సృష్టి గణపతి తత్వం అని కొన్ని శాసనాల ద్వారా అర్థమవుతుంది. చాలా ప్రాంతాలలో సృష్టి గణపతికి సంబంధించి ప్రత్యేక దేవాలయాలు లేవు, కానీ శ్రీశైలంలో ఉన్నట్లుగా కొన్ని శాసనాల ద్వారా అర్థమవుతున్న విషయం. ఇందులో ఈ పేరు తగ్గట్లుగా పేరు విషయం సృష్టి అనే దానికి సంబంధించి ఏమిటంటే ఏదైనా క్రొత్త విషయం గురించి క్రొత్త విషయాన్ని ప్రారంభించటం, తయారు చేయటం, క్రియేషన్. ఈ క్రియేషన్ సంబంధించి అనుకున్నప్పుడు ఒకటి మొట్టమొదట మనుషులకు సంబంధించి చూసుకుంటున్నప్పుడు సృష్టి అనే దానికి మనం పర్యాయ పదంగా ఉపయోగిస్తూ ఉంటాం కదా, సంతానం కలగటం, అది సృష్టి కార్యం. సంతాన లేమితోటి బాధపడుతున్నవారు, లేదా సంతానం సంబంధించి వారి ఎదుగుదలకు సంబంధించి నా ఇబ్బందికర సన్నివేశాలు ఎదుర్కొంటున్నారు. అప్పుడు మానసిక ఎదుగుదలకు కూడా పనిచేస్తుందా సార్? ముఖ్యంగా మానసిక ఆటిజం అంటూ ఇటువంటి లక్షణాలకి అంటే వాళ్ళు గర్భధారణలో ఉన్నప్పుడు పోషకాహార లోపాలు లేదా మరి ఇతర జీన్స్ పరమైన లోపాలు తోటి ఆటిజం, అటువంటి కారణాల చేత ఆటిజం వచ్చే అవకాశాలు ఉంటాయి. మెడికల్ రీజన్స్ ఆ విధంగానే ఉంటాయి. మొదటి జీన్స్ పరమైన లోపాలు, రెండవది పోషకాహార లోపాలు, వీటి కారణాల చేత. అస్ట్రాలజికల్ రీజనింగ్స్ ఏంటి సార్ ఆటిజం కి? ముఖ్యంగా బుధ గ్రహం యొక్క అనుకూలతలు సరిగా లేకపోవటం, బుధ కుజ గ్రహాలకు సంబంధించి గర్భధారణ సమయంలో గర్భధారణకు సంబంధించి మనం ప్రత్యేకమైన మనం సహజంగా తెలిసే అవకాశం లేదు. ఎప్పుడు మనం కన్సీవ్ అవుతాం తెలియదు. కానీ పూర్వకాలంలో కన్సీవ్ అయ్యే పరిస్థితి, దానికి కూడా గణన చేసేవారు. ఆ విధంగా గర్భధారణ ముహూర్తాలు అని పెడుతూ ఉంటారు కదా. అది ఫస్ట్ నైట్ కి మాత్రమే కదా కాదు, తర్వాత కూడా సంతానం కలగటం కొరకు గర్భధారణ ముహూర్తం పెడుతూ ఉంటారు. వాటికి సంబంధించి మాత్రం కొంత అవగాహన ఉండేది, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది తెలిసే అవకాశం లేదు. మనం ప్రీ నటల్ చార్ట్ని మనం అంచనా వేయటం సాధ్యం కాదు, కానీ నెటల్ చార్ట్లో చూసుకుంటూ ఉన్నప్పుడు ముఖ్యంగా కుజ బుధ గ్రహాలకు సంబంధించి ఏదైనా లోపాలు ఉన్న సన్నివేశాలలో ఈ రెండు, ముఖ్యంగా నరాలకు సంబంధించిన విషయాలను తెలియచేసే గ్రహం కుజగ్రహం. నరాలలో ప్రవాహానికి సంబంధించి విద్యుత్ తరంగాల ప్రవాహం కానీ, వాటికి అందే రక్త ప్రసరణకు సంబంధించి కానీ వీటన్నిటికీ తెలియచేసే గ్రహం బుధ. వీటికి సంబంధించి నెటల్ చార్ట్లో అంటే జాతక చక్రంలో ఏదైనా లోపాలు ఉన్న సన్నివేశాలలో వారికి అలా కాకుండా, అదొకటే కాకుండా పుట్టిన సమయానికి ప్రత్యేకమైన అంశాలు అనేది తయారు చేస్తూ ఉంటారు. అందులో శక్తి అంశ అనేది ఒక ప్రత్యేకంగా ఉంటుంది. అంటే పుట్టిన సమయానికి ప్రతి 4 నిమిషాలకి మారుతున్న ఒక అంశ అనేది ఉంటూ ఉంటుంది. అంటే మన నవాంశ లాగా కాదు, అదొక నవాంశ అనేది గ్రహాలకు సంబంధించి అవి ఉన్న నక్షత్ర పాదాలకు సంబంధించి మనం అంచనా వేసే క్రమం. కానీ ఇక్కడ అంశ అనేది ఏమిటంటే గ్రహాలకు సంబంధించి కాదు, ఆ సమయానికి సంబంధించి, ఆ వారానికి సంబంధించి పుట్టిన లగ్నం నుండి ప్రతి 4 నిమిషాలకి ఒక అంశ మారుతూ ఉంటుంది. అందులో చాలా తీవ్రమైన అంశం ఏమిటంటే, తీవ్రంగా ప్రతికూల ప్రభావాన్ని చూపించే అంశం ఏమిటంటే శక్తి అంశ. ఈ శక్తి అంశలో పుట్టిన వారికి కుజ బుధ గ్రహాల మధ్య సరైన సారూప్యత, అనుకూలత లేని సన్నివేశాలలో వారికి సంతానానికి సంబంధించి ఎదుగుదల లోపాలు ఉండే అవకాశం ఉంటాయి. అందులో ఆటిజం కూడా అవుతుంది.
సృష్టికి సంబంధించిన విషయాలు, సంతానం కలగకపోవటం, సంతానానికి సంబంధించిన ఇబ్బందికర సన్నివేశాలు, ఎదురైన సన్నివేశాలలో ఈ సృష్టి గణపతికి సంబంధించిన పూజా విధానం ఇది అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఇక రెండవది మన ప్రాక్టికాలిటీకి సంబంధించి చూసుకుంటున్నప్పుడు, ఏదైనా ఇప్పుడు ఒక ఇన్వెన్షన్ లో ఉన్నారనుకోండి, అంటే శాస్త్రవేత్తలు ఏదైనా కొత్త విధానాన్ని తయారు చేయాలనుకుంటున్నారనుకోండి, దానికి సంబంధించి వారు ఏదైనా వాళ్ళ మనసులోకి ఆలోచన వచ్చిన వెంటనే ఈ కొత్త రకమైన ఇన్స్ట్రుమెంట్ మరొక ఏదో తయారు చేయాలని అనుకుంటున్నాము, సఫలీకృతం కావటానికి సృష్టి గణపతి ఆరాధనతో ప్రారంభించిన సన్నివేశాల్లో అనుకూలంగా ఉంటుంది. మరి సైంటిస్టులు కదా, సైన్స్ టెంపర్మెంట్ తో మరి దేవుణ్ణి నమ్ముతారా లేదా అనేది ప్రశ్న. సహజంగా సైన్స్ నమ్మేవారు దేవుని నమ్ముతూ ఉంటారు. మాక్సిమం నాకున్న పరిచయస్తులలో సైన్స్ లో బాగా ప్రవేశం ఉన్నవాళ్ళు, వైద్య శాస్త్రంలో తీవ్రంగా పరిశోధన చేస్తున్నవారు, పరిశోధన వైద్యులు, వీళ్ళందరూ వాళ్ళు నమ్ముతారు. ఏదో ఒక స్థాయిలో వారికి ఇది ఈ విధంగా జరగటానికి మన ప్రమేయం కాదు, ఏదో ప్రమేయం ఉంది, ఆ ప్రమేయం కలిగించే శక్తి ఒక పరమాత్మ, వేరే శక్తి ఉన్నదని నమ్మేవారు చాలా మంది ఉన్నారు. ఎక్కువ మంది ఉన్నారు, చాలా మంది అని చెప్పడం ఇది కాదు, కానీ ఆ విధంగా హేతుబద్ధంగా ఆలోచిస్తూ ఉండేవారు కూడా ఉన్నారు. పరిపూర్ణంగా హేతువు గురించి ఆలోచిస్తూ వీటన్నిటికీ కారణం ఇది కాదు అని ఆలోచించేవారు ఉన్నారు. ఇరువురు దేవుని నమ్మేవారు, దేవుని నమ్మని వారు కూడా ఉన్నారు. ఇది సహజంగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, దేవుని నమ్ముతూ చేసేవారు, దేవుని నమ్మకుండా చేసేవారు ఇరువురు సమానమైన ఫలితాలనే పొందుతున్నారు. అన్ని రంగాల్లోనూ ఉంటారు. కాబట్టి ఇందులో వాటి గురించి ప్రత్యేకమైన ఆక్షేపణ ఏది లేదు, నమ్మేవారి గురించి చెప్తూ ఉన్నారు. ఇందులో రెండవది ఇప్పుడు ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. AI గానీ లేకపోతే కోడింగ్ గానీ ఇటువంటివన్నీ సాఫ్ట్వేర్ ప్రతిదీ ఇన్వెన్షన్, ప్రతిదీ ఏ కొత్త రకమైన విషయం గానీ, చిప్ గానీ ఇది తయారు చేయటం, ఇటువంటివన్నీ వాటన్నిటికీ ప్రతిదీ కొత్త రకంగా ఆలోచించటం, మ్యాథమెటిక్స్ ఆ విధంగా అప్లై చేయటం, కొత్త ఆవిష్కరణలకు అవసరం అయ్యేది ఇదే సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న పరిస్థితి. మూడవది రచనా వ్యాసంగాలు. మొదలుపెట్టే పెన్ను తీసుకొని పేపర్ మీద ఏదైనా ప్రారంభించే ముందు ఏం చేయాలో అనే గజిబిజితోటి ఉంటారు రచయితలు, జర్నలిస్టులు, వీళ్ళందరూ. కానీ దాని తర్వాత క్రమక్రమంగా పెన్ను కదులుతున్న కొద్దీ పదజాలాలు పొల్లుతూ అదొక చక్కటి సారూప్యత వస్తూ ఉంటుంది, చక్కటి ఒక మంచి వ్యాసం తయారవుతుంది. లేదా ఇప్పుడు ఇటువంటి ఇంటర్వ్యూస్ ఇటువంటివి ఉన్నాయి, వ్యాఖ్యాతలు, ఇటువంటి వారికి ప్రారంభంలో ఎలా మొదలు పెట్టాలో తెలియదు. మొదలు పెట్టిన తర్వాత ఆగకుండా అదొక నిరంతర గంగా ప్రవాహం లాగా వారి నోటి నుంచి చక్కటి పదజాలాలు వస్తూ ఉంటాయి. ఇటువంటి వాటికి కూడా ఈ సృష్టి గణపతి యొక్క తత్వం అనుకూలంగా ఉంటుంది. అంటే ఒకటి ప్రాథమికమైన విషయం, అనారోగ్య లక్షణాలతోటి సంతానానికి సంబంధించిన సంతానం కలగకపోవటం, లేదా సంతానం కలిగిన సంతానానికి ఇటువంటి ఇబ్బందికర అనారోగ్య స్థితులు, సరైన ఎదుగుదల లేకపోవటం. మూడవ పాయింట్ సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి, లేదా నాలుగో పాయింట్ కొత్త ఆవిష్కరణలకు సంబంధించి, ఐదో పాయింట్ ఇక్కడ వీరికి సంబంధించి రచనా వ్యాసంగాదులలో ఉన్నవారు. వీటన్నిటికీ జ్యోతిష శాస్త్ర పరంగా కామన్ ఫ్యాక్టర్ ఏమిటంటే బుధుడు పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇవన్నీ బుధుడికి సంబంధించిన విషయాలన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయనుకోండి, వాటన్నిటికీ ఈ లక్షణాలు, ఇటువంటి తత్వాలకు సంబంధించి ఇది అనుకూలంగా ఉంటుంది. కాబట్టి జాతక చక్రంలో, ఎవరి జాతక చక్రంలో అయినా బుధునికి సంబంధించిన ఏదైనా పొరపాట్లు, ఏదైనా లోపాలు ఉన్న సన్నివేశాలలో, అంటే బుధుడు పాపగ్రహ యుక్తుడై ఉండటం, కొన్ని సందర్భాల్లో కుజునితోటి కలిసి వారు ఇంపల్సివ్గా వ్యవహరించే తత్వం కలిగి ఉండటం, ఇటువంటి సన్నివేశాలలో కూడా సృష్టి గణపతి అనేది ఉపయోగపడుతుంది. పాపయుక్తంగా అంటే క్లుప్తంగా చెప్పండి సార్. బహుశా కుజునితోటి, సహజంగా బుధుడు రవితోటి సహజంగా ఎప్పుడు దగ్గరగానే ఉంటాడు. ఎక్కువ సన్నివేశాలలో, ఎక్కువ సంవత్సరంలో ఎక్కువ పర్యాయాలు రవితోటి కంబస్ట్ అవుతూ ఉంటాడు, మౌఢ్యం వేస్తూ. శనితోటి, రవికి దగ్గరగా ఉండే గ్రహాలు శుక్ర బుధ గ్రహాలు. ఓకే, దాని తర్వాత శనితోటి, పాపగ్రహాలు అంటే శని. కొన్ని సందర్భాల్లో చంద్రుడు, క్షీణ చంద్రుడు, అమావాస్య చంద్రుడు బుధుని తోటి కలిసి ఉన్న సన్నివేశాలు. ఇటువంటి సన్నివేశాల్లో బుధుని యొక్క
ఆలోచన బుధుడు సహజంగా ఆలోచన విధానాన్ని సూచించేవాడు, చక్కటి మాట తీరును ప్రదర్శించేవాడు. వాటిల్లో లోపాలు ఉన్న సన్నివేశాల్లో ఎదుటివారు అపార్థం చేసుకునే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇటువంటి సన్నివేశాల్లో పాపయుక్తంగా చేయటం. కాబట్టి ఇటువంటి సన్నివేశాల్లో ఇక్కడ సృష్టి గణపతి యొక్క ఆరాధన చక్కగా ఉపయోగపడుతుంది. మొదట సంతాన భావానికి సంబంధించి, సంతానం కలగటానికి సంబంధించి భార్యాభర్తలు ఇరువురు వారు ఏం చేస్తారంటే కొబ్బరికాయ తీసుకుని, కొబ్బరికాయ పగలగొట్టకుండా మన పూర్ణంగా ఉంటుంది, ఒకవైపు పీచు ఉంటుంది కదా, ఆ విధంగా ఆ పీచు ఉన్న ప్రాంతానికి మనం అడ్డంగా ఉంచి దాని మీద కర్పూరం ఇది వెలిగించడానికి మనం కొన్ని పూజా కార్యక్రమాల్లో చేస్తూ ఉంటాం కదా, కర్పూరం వెలిగించి ఈ విధంగా చేస్తుంటాం. ఆ విధంగా పసుపుతోటి ఆ కర్పూరం పెట్టే ప్రాంతంలో, అంటే మీకు అర్థం అవటం కొరకు చెప్తున్నాను, మధ్యలో ఓకే, అక్కడ పసుపు వినాయకుడిని పెట్టి వారికి పసుపు వర్ణంతో ఏదైనా వస్త్రాన్ని కప్పి ఉంచి ఈ మంత్రాన్ని చదువుకోవటం. నేను ఆ మంత్రాన్ని వివరిస్తూ ఉంటాను. అది భార్యాభర్తలు ఇరువురు వారు చేసుకుంటూ వైద్య సలహాలను తీసుకుంటూ, వైద్య సలహాలు అంటే వారి సంతాన భావానికి సంబంధించి ఏ కారణాల చేత వారికి కలగట్లేదో దానికి సంబంధించి ప్రాక్టికాలిటీకి సంబంధించి వైద్య సలహాలను తీసుకుంటూ వారు ఇది ప్రారంభించుకున్న సన్నివేశాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. రెండవ పద్ధతి ఏమిటంటే, వారు చక్కగా వైద్యపరమైన విషయాలలో టెస్టులు అన్నీ చాలా నార్మల్గా ఉన్నాయి అని వచ్చిన సందర్భాల్లో మొదటి 11 రోజులు, అంటే ఆడవారు వారు బహిష్టు అయిన తదుపరి నుంచి ఇది ప్రారంభించి 5 రోజుల తర్వాత నుంచి ఇది ప్రారంభించి మొదటి 11 రోజులు వీరు ఈ సృష్టి గణపతి సంబంధించిన ఈ మంత్రాన్ని ప్రారంభించుకొని చేసిన తర్వాత ఆ తదుపరి వారు కలిసిన సందర్భాలలో వారికి చక్కటి అనుకూలంగా వెంటనే వారి గర్భధారణ జరగటం అనేది జరుగుతుంది. ఇది మొదటి పద్ధతి. రెండవది సంతానానికి సంబంధించి, ముఖ్యంగా ఆటిజానికి సంబంధించి ఇటువంటి దాంట్లో ఉన్న విషయాల్లో ఇక్కడ కూడా వైద్య సలహాలకు ప్రాధాన్యత ఇవ్వటం అనేది అవసరం. కానీ ఇక్కడ అరటి చెట్టు మాను ఉంటుంది, చిన్న అరటి చెట్టు మాను ఉంటుంది కదా, చిన్నది, అది తీసుకొని దాని దగ్గరలో, అంటే ఇంటి లోపల కాదు, ఇంటి బయట గణపతి రూపాన్ని పెట్టుకొని, గణపతి విగ్రహాన్ని, మట్టి వినాయకుడిని పెట్టుకొని ఈ మంత్రాన్ని గసగసాలతోటి ప్లస్ గరికతోటి, ఈ రెండుతోటి 108 సార్లు పూజ చేస్తూ ఉండటం. ఇది అయిపోయిన తదుపరి ఈ ఒక 48 డేస్ ఆ విధంగా చేసిన తదుపరి వారు క్రమంగా వారి పిల్లల్లో మార్పుని గమనించగలుగుతారు. ఆ సమయంలో వారు అక్కడ వెండితోటి చేసిన చిన్న 11 వెండి పూసలు తీసుకొని 11 వెండి పూసలను అక్కడ ఉంచి 108 సార్లు ప్రతిరోజు ఈ పూజ చేసిన తర్వాత ఆ 11 వెండి పూసలను ఎవరికైనా వారికి, అంటే వేద పండితులకు కానీ, వెండి గుండ్లు ఇలా దొరుకుతాయి చిన్నవి, చాలా చిన్నవి, అంటే సైకిల్ బాల్స్ ఉంటాయి చూసారా, అటువంటి చిన్నవి తీసుకోవచ్చు. అది ఎక్కువ ఖరీదు కూడా కాదు. దాన్ని తీసుకుని ఆ 11 పూసలని ఎవరికైనా దానం ఇవ్వండి. చేసిన తర్వాత పిల్లలకు సంబంధించిన ఆటిజానికి సంబంధించి లేదా ఎదుగుదల లోపాలకు సంబంధించి వారిలో మార్పు వస్తుంది. ఆ తదుపరి ఈ రచనా వ్యాసంగాదులకు సంబంధించి వీటన్నిటికి సంబంధించి ముఖ్యంగా గత ఎపిసోడ్స్లో ప్రత్యేకంగా కొన్ని సందర్భాల్లో చెప్పాను, రాహుకాలం కొన్ని విషయాల్లో బాగా ఉపయోగపడుతుంది అని చెప్పాను. అది ముఖ్యంగా ఈ రాహుకాలం ఉపయోగపడేది ఈ సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన వాటిల్లో కొత్త ఆవిష్కరణలకు సంబంధించి ఉపయోగపడుతూ ఉంటుంది అని, అలాగే రచనా వ్యాసంగాదులకు సంబంధించి కూడా ఈ పూజలు చేయటానికి రాహుకాలంలో ప్రత్యేకంగా ఈ గణపతి ఆరాధన, ఈ నేను చెప్పబోయే మంత్రాన్ని చదువుకుంటూ రాహుకాలంలో ఒకరోజు ప్రతిరోజు రాహుకాలంలో ఒకే సమయంలో చేయటం అనేది సాధ్యం కాకపోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వృత్తిపరమైన నియమాలతోటి, అంటే వాళ్ళ ఆఫీస్ టైమింగ్స్ అవన్నీ కుదిరే అవకాశాలు ఉండవు కదా. అందుచేత ప్రారంభంలో రాహుకాలంలోనే ఈ పూజ మొదలు పెట్టండి. మామూలుగానే ఒక బియ్యం తీసుకొని బియ్యం మీద మట్టి వినాయకుణ్ణి ఉంచి పసుపు వస్త్రాన్ని వారికి ధరింపజేసి పసుపు వస్త్రాన్ని అర్పించి ఈ నేను ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని వారి ఇంట్లో పెద్దవారి చేత కానీ లేదా వారి ఇంటికి వచ్చే పురోహితుల చేత కానీ ఎవరి చేతనైనా ఉపదేశం పొంది, ఎవరు దొరకని పక్షంలో ఇప్పుడు ఇది రాసుకొని గణపతిని గురువుగా భావించి ఈ మంత్రాన్ని చేయటం మొదలుపెట్టండి. కొత్త ఆవిష్కరణలు చాలా త్వరగా వస్తాయి.
రచయితలకు చాలా త్వరగా మంచి ఆలోచనలు వచ్చి మంచి పాపులారిటీ వస్తుంది. Beautiful. ఆ మంత్రాన్ని ఇప్పుడు వివరిస్తాను. 3 సందర్భాల్లో కూడా ఒకటే మంత్రం. అన్నిటికీ ఒకటే ఒకటే. మంత్రం. ఇది 12 బీజాక్షరాలతో కూడిన మంత్రం. ఈ మంత్రాన్ని ఇప్పుడు వివరిస్తాను. ఓం సౌహ్ గం సృష్టి గణపతయే స్వాహ. మరలా రిపీట్ చేస్తాను. ఓం సౌహ్ గం సృష్టి గణపతయే స్వాహ. రైట్. ఈ మంత్రాన్ని 108 సార్లు మీరు ఆల్రెడీ వివరించినట్టుగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకేమైనా నియమాలు ఉంటాయా సార్? ప్రత్యేక నియమాలు ఏమీ లేవు. ఆహార అలవాట్లలో ఏమైనా మనం జాగ్రత్తలు తీసుకోవాలా? అవసరం లేదు. రైట్. అద్భుతం సార్. ఆబ్వియస్గా ఇది గణపతికి సంబంధించి చవితి కానీ బుధవారం కానీ మొదలు పెట్టుకోవచ్చు. సహజంగా గణపతికి సంబంధించి ముందు వివరించిన ఎపిసోడ్స్ లో లాగానే చవితి రోజు శుక్లపక్షం కానీ కృష్ణపక్షం కానీ బుధవారం కానీ. అద్భుతం సార్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు సార్. నమస్తే. నమస్కారం.